పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడు అని అంటాడు. ఎట్లా కూర్చుకోవచ్చు పరలోకంలో? దీనికి చైన్ రెఫరెన్స్గా ఇంకొక రెఫరెన్స్ కూడా ఇవ్వబడింది. రండి బైబిల్ గ్రంథంలో నుండి దీనికి వెంటనే ఈ వచనం కూడా చదవాలి. మార్కు సువార్త 10:21. పరలోకంలో మనం ఎట్లా కూర్చుకోవచ్చు ధనము? అందరం కలిసి చదువుదామండి, మీకు ఆ మాట గుర్తుండిపోతుంది. కాబట్టి మార్కు సువార్త 10వ వెళ్తాం. మనం పరలోకంలో ఎట్లా ధనం కూర్చుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎట్లా కూర్చుకోవచ్చు మనం ధనం? మార్కు సువార్త 10వ21. మార్కు సువార్త 10వ21 చదువుదామండి అందరం కలిసి. యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించి